వరంగల్ జిల్లా మామునూరు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎయిర్పోర్టు కింద భూములు కోల్పోతున్న రైతులు తమకు న్యాయం చేయాలని నిరసనకు దిగారు. భూసేకరణ సర్వే కోసం వచ్చిన అధికారులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. నక్కలపల్లి రోడ్డు తీసేయవద్దని డిమాండ్ చేస్తున్నారు. తమకు రోడ్డు మార్గం చూపాలని ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం లైవ్ లో మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మామునూరు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తోంది. ఎయిర్పోర్టు కింద భూములు కోల్పోతున్న రైతులందరూ కూడా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీత, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు అంతా కూడా ఏదైతే వరంగల్ సిటీ నుంచి వచ్చేటువంటి ఈ రోడ్డు ప్రధానంగా మహబూబాబాద్ వరకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి. ఇదంతా కూడా ఏదైతే రంగశాయపేట, నక్కలపల్లి ఈ రోడ్లను అంతా కూడా కలుపుకుంటూ నెక్కొండ, మహబూబాబాద్ వరకు వెళ్ళేటువంటి ఈ రోడ్డుకు సంబంధించి ఇప్పుడు సమస్యగా మారిన పరిస్థితి. ఏదైతే మామ్నూరు ఎయిర్పోర్టుకు సంబంధించిన స్థల సేకరణకు సంబంధించి ఇక్కడ సర్వేకి వచ్చిన అధికారులను నక్కలపల్లి కావచ్చు, గాడిపల్లి కావచ్చు, గుడ్డిపల్లికి సంబంధించినటువంటి రైతాంగం అంతా వచ్చి అడ్డుకున్న పరిస్థితి. ప్రధానంగా 253 ఎకరాలకు సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ ఇవాళ ఏదైతే సివిల్ ఏవియేషన్ నుంచి మామ్నూరు ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన పరిస్థితుల్లో 253 ఎకరాల భూసేకరణకు సంబంధించిన అంశం అంతా ఇప్పుడు గందరగోళంగా మారిన పరిస్థితి. 3 నెలల క్రితం మంత్రి కొండా సురేఖ ఇక్కడే ఈ ప్రాంతం వేదికగానే మాట్లాడుతూ రైతాంగాన్ని సంతృప్తి వర్షం, వాళ్ళకు భూమి కావాలంటే భూమి ఇస్తాము, వాళ్లకు నష్టపరిహారాన్ని కూడా వాళ్ళు సంతృప్తి పరిచే స్థాయిలో ఇస్తున్నామన్నటువంటి ఒక అంశాన్ని లేవనెత్తిన పరిస్థితుల్లో ఇవాళ ఈ రోడ్డుకు సంబంధించి కావచ్చు, నష్టపరిహారం అందించే విషయంలో కావచ్చు పూర్తిగా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. కాసేపటి క్రితం వరకు ఇక్కడ రైతాంగం ధర్నాలకు, ఆందోళనలకు చేపట్టిన పరిస్థితి. మనతో పాటు ఇక్కడ రైతులు, ఇక్కడ భూములు కోల్పడి పోయేటువంటి నిర్వాసితులు కూడా ఉన్నారు. ఏంటి మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? భూసేకరణకు సంబంధించినటువంటి పరిహార విషయంలో కావచ్చు, ఈ రోడ్డుకు సంబంధించిన విషయంలో కావచ్చు, ప్రధానంగా మీ డిమాండ్లు ఏం చెప్తారు? సరే, ఈ రోజు మేము కొత్తగా చెప్పేటువంటి డిమాండ్లు కూడా ఏమీ లేవండి. ఎప్పటి నుంచో కూడా అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, చేస్తుంది, ఇక్కడ ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుద్ది అని మొదటి రోజే పెట్టినటువంటి మా ప్రధాన డిమాండ్స్ ఏంటి అంటే కేవలం ఇక్కడ అంతకుముందు మనకి మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా వచ్చి మా యొక్క ప్రధాన డిమాండ్స్ విని వాటన్నిటికీ కూడా అంగీకరించుకొని మళ్ళీ నిన్న ఎమ్మెల్యే గారు గెలిచి మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇప్పుడు మనం చేయడం కూడా మనకి ఇప్పుడు చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఆపినటువంటి యొక్క సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేకి సహకరించాలి అని చెప్పడం జరిగింది. దానికి మేమేంటంటే ఖచ్చితంగా మా డిమాండ్స్ మీ ముందు నుంచి చెప్పుకొచ్చేటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ అవి అధికారుల దృష్టికి ప్లస్ మామూలుగా వీరి యొక్క దృష్టికి తీసుకెళ్లినటువంటి ఆ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒప్పుకోవడం జరిగింది. కానీ ఈ రోజు వచ్చేసరికి మళ్ళీ ఆ ఒప్పుకున్నటువంటి డిమాండ్స్ అన్ని కూడా ఈ రోజు మీకు ఇప్పుడు నెరవేర్చడం సరికాదు, ఇప్పుడు వల్ల కాదు నెరవేర్చడం అని చెప్పి మాకు ఈ ప్రధాన సమస్య అయినటువంటి యొక్క సర్వేని కంప్లీట్ చేయనియండి అని చెప్పంటే ఈ రోజు మా యొక్క గ్రామ రైతులందరూ కూడా ఇక్కడికి చేరుకొని సర్వే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా యొక్క డిమాండ్స్ అన్నిటి మీద కూడా ఒక క్లారిటీ వచ్చేంత వరకు మీ సర్వే చేయటువంటి పరిస్థితి లేదు అని చెప్పి క్లారిటీగా వచ్చినటువంటి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి క్లియర్ గా తెలియజెప్పడం జరిగిందండి. ఇక్కడ మా యొక్క ప్రధాన డిమాండ్లు కూడా ఏంటి అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితేనండి మా యొక్క గుంటూరుపల్లి గ్రామం లోపల ఇప్పుడు మనకి రంగశాయపేట నుంచి ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఆర్ఎన్బి రోడ్డు మామూలుగా ఇది నేషనల్ హైవే కూడా పర్మిషన్ రావడం జరిగింది. ఈ యొక్క ఎయిర్పోర్ట్ చేపట్టి ఈ యొక్క నేషనల్ హైవే దీన్ని కూడా అట్లా హోల్లో పెట్టడం కూడా జరిగింది. ఈ యొక్క ప్రధాన రోడ్డు ఏదైతే ఉందో ఈ ప్రధాన రోడ్డు అనేది ఖచ్చితంగా మేము ఏంటంటే మా యొక్క గుంటూరుపల్లి గ్రామం మీద నుంచే గౌచర్ల, నెక్కొండ, మైబాద్ వరకు వెళ్ళాలి అని చెప్పి కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇది మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్. రెండవది, ఈ యొక్క ఎయిర్పోర్ట్ లో మేము కోల్పోయేటువంటి భూములకి ఖచ్చితంగా ఇది మా యొక్క హక్కుగా భావించి మీరు మా భూములు ఇవ్వడానికి మేము సిద్ధం అని చెప్పి ఇంతకుముందు గత 2 సార్లు కూడా ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి సర్వేని కూడా మేము ఏనాడు కూడా వ్యతిరేకించలేదండి. వాళ్ళకి సహాయ సహకారాలు అందించి సర్వే చేయించడం జరిగింది. ఈ రోజు జరిగేటువంటి ఎంజాయ్మెంట్ సర్వే అప్పుడు కూడా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, సార్ మేము కోల్పోయేటువంటి భూములు ఏవైతే ఉన్నాయో మా భూములకి మీరు ఓపెన్ మార్కెట్ వాల్యూ ఇస్తామని చెప్పి తెలియజెప్పడం జరిగింది. సో దయచేసి ఈ రోజు మా యొక్క భూములకి మీరు ఎంత రేటు కట్టిస్తున్నారు దయచేసి మాకు తెలియజెప్పండి అంటే మేము సర్వే కాకుండా మీ యొక్క భూములకు ఏ రేటు వచ్చేది ఏంది అనేది మేము ఇప్పుడు తెలియజెప్పలేము అని చెప్పి అంటా ఉన్నారు. కానీ వాస్తవంగా భూములు కోల్పోయేటువంటి రైతులుగా మా యొక్క హక్కు మాత్రమే మేము అడగడం జరుగుతూ ఉంది. మేము ఇచ్చేటువంటి భూములకి మాకు నష్టపరిహారం మీరు ఏమి ఇస్తున్నారు? ఖచ్చితంగా అది మా యొక్క రెండో సమస్య అండి, డిమాండ్, ప్రధాన డిమాండ్ కూడా. సో దీన్ని కూడా నెరవేర్చాలి. దాంతోపాటుగా మేము మూడో డిమాండ్ కూడా ఏంటంటే మా గ్రామంలో ఇప్పటివరకు కూడా రైతు వ్యవస్థ ఉండడం జరిగింది. సో రైతు పుత్రులైనటువంటి చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఉండడం జరిగిందండి మా గ్రామం లోపల. ఈ యొక్క ఎయిర్పోర్ట్ లో కూడా ఖచ్చితంగా వారికి కూడా ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నా కానీ స్థానికతకే పెద్దపీట వేస్తూ మా అందరికీ కూడా సరైనటువంటి న్యాయం చేయాలని చెప్పి మీ యొక్క మీడియా ద్వారా గవర్నమెంట్ కి ప్లస్ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతూ ఉంది.
మీరు ఏం చెప్తారు? ప్రధానంగా భూమికి భూమి అని చెప్పారు. 3 నెలల క్రితం మీటింగ్ జరిగిన పక్షంలో అప్పుడు ఈ రైతులందరినీ సంతృప్తి పరిచాము. వాళ్ళు భూమి కావాలంటే భూమి ఇస్తాం, వాళ్ళు అడిగినంతటువంటి పరిహారం మార్కెట్ రేట్ వాల్యూ ప్రకారం కాకుండా బహిరంగ మార్కెట్లో ఎంత ఉందో ఆ మార్కెట్ ప్రకారం ఇస్తా అన్నటువంటి ఒక అంశాన్ని చెప్పారు. మీరు సంతృప్తి పడ్డారని చెప్పిన పరిస్థితుల్లో మళ్ళీ రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అయితే మాకు గత 20 సంవత్సరాల నుంచి అండి మాది గ్రామంలో 253 ఎకరాలు పోతుంది. గాడాపల్లి, నక్కలపల్లి, గుంటూరుపల్లిది 253 ఎకరాలు పోతుంది చెరువుతో కలిపి. అయితే ఇప్పటికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం కూడా సర్వే చేశారండి. ఆ సర్వే కాదని మళ్ళీ ఈ సంవత్సరం సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత 253 ఎకరాలు పోతుంది అన్నప్పుడు మా దగ్గరికి మన స్థానిక ఎమ్మెల్యే గారు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, వర్ధనపేట ఎమ్మెల్యే గారు నాగరాజు గారు, మన మంత్రివర్యులు కొండ సురేఖ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ వచ్చి ఇక్కడ సభ పెట్టారండి. సభలో వాళ్ళు ఏం చెప్పారంటే మేము భూములు కోల్పోతున్నాము, మాకు భూములు కావాలని అడిగాం. అడిగితే వాళ్ళు ఏమన్నారు, మీ భూములు కోల్పోతే మేము భూములు ఇస్తామని మాకు అందరికీ సభాముఖంగా చెప్పారు. చెప్పిన తర్వాత ఎక్కడిస్తారు, ఎక్కడనో ఇస్తే మాకు కాదు అంటే మన స్కూల్ పక్కన నవోదయ స్కూల్ పక్కన ఇస్తామన్నారు. అయితే ఇస్తూ కూడా మీకు రూట్లు చేస్తాము, కరెంట్ ఇస్తాము, అన్ని ఇస్తామని చెప్పారు. చెప్తే మేము అందరూ ప్రజలు కూడా మేము గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడపల్లి ప్రజలు కూడా సంతోషపరిచాము. పోయిన తర్వాత మాకేం చేశారు, ఒక 15 రోజుల తర్వాత కలెక్టర్ గారు పిలిచి మేము భూములైతే ఇవ్వటం లేదు, మేము డబ్బులు పూర్వకంగా ఇస్తాము, భూములైతే ఇవ్వము అని కలెక్టర్ గారు చెప్పారు. ఇదేంటండి అందరూ సభాముఖంగా చెప్పారు, 15 రోజులకే మళ్ళీ ప్రభుత్వం మాట తప్పుతుంది అని అన్నాము. అంటే లేదండి అన్నారు. అన్న తర్వాత మేమేమడిగామంటే ఈ వరంగల్ నుంచి, రంగేపేట నుంచి కనపర్తి, గౌచర్ల, నెక్కొండ, మైబాదు, కేసముద్రం పోయే రూట్ ఇది ప్రధాన రహదారి. ఈ రహదారి ఎయిర్పోర్ట్లో పోతుంది. పోయేటప్పుడు మేమేమన్నామంటే ఈ రహదారి పోతుంది కాబట్టి మేము భూములు పోగొట్టుకుంటున్నాం కాబట్టి మాకు కూడా రహదారి కావాలంటే మా ఊరు నుంచి మామ్నూరు వరకు రహదారి తీయండి, 4 కిలోమీటర్లు వస్తుందన్నారు. 4 కిలోమీటర్లు వస్తుందని అడిగితే మేము కలెక్టర్ గారిని అడిగాము. అడిగితే కలెక్టర్ గారిని నేను ఇప్పుడే చెప్పనండి, తర్వాత చెబుతాను నేను అన్న తర్వాత మళ్ళీ రెండోసారి పిలిపించుకున్నప్పుడు ఏమి చెప్పింది కలెక్టర్ గారు, లేదండి నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను, ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మీ భూములు పోయే రైతులు ఏది అడిగినా ఇవ్వండి, వాళ్ళకి రూటే కదా కావాల్సింది, తక్షణమే శాంక్షన్ చేసేయండి అని ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు. మీకు నేను కాన్ఫరెన్స్ హాల్లో చెప్తున్నాను, మీకు రూటు అని అధికారులు రేపు మాపై పంపిస్తాము అనేది. అదేవిధంగా అధికారులు ఆర్ఎన్బి వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, వీళ్ళు రెవెన్యూ వాళ్ళు వచ్చి మా గ్రామం పక్క నుంచి మామ్నూరు వరకు 2 సార్లు 3 సార్లు వచ్చి వాళ్ళు సర్వే చేశారు. అంటే సర్వే చూసుకొని పోయారు. పోయిన తర్వాత మళ్ళీ మేము కలెక్టర్ గారి దగ్గర పోయినప్పుడు కలెక్టర్ గారు డిజిటల్ టీవీలో మొత్తం ఇక రూట్ ఇది మ్యాప్ అని మొత్తం మాకు చూపించిన తర్వాత సంతోషపరిచింది. అక్కడ ఏమొచ్చిందంటే ఈ రూట్ కట్ అయ్యేవరకు ఆ రూట్ కూడా తయారవుతుంది అని కూడా మాకు చెప్పారు. చెప్తే మేము సరే పోనీ, మేము ఎప్పుడు కూడా ఆ భూమికి డిమాండ్ చేయలేదు. సరే 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు పోతుంది, పోతే ఒక 3 కోట్లు, 2 కోట్లు, 2.5 కోట్లు, 3 కోట్ల కట్టేరా అనే ఉద్దేశంతో మేము డిమాండ్ చేయకుండా మాకు రూటు నిన్న అంత అయిపోయిన తర్వాత వాళ్ళు మేము కొలతలకు వస్తామంటే మాకు రహదారి దాన్ని ఇంత మటుకు మీరు కొలతలు కొలవలేదు, మాకు ఏమి ఇవ్వలేదు అని అడిగితే కొలుస్తాం అన్నాక నిన్న పిలిచి ఎమ్మెల్యే గారు అన్నారు కదా, మీకు రూటు లేదు, రూటు మర్చిపోండి, మీరైతే కొలతల కొలవనియండి, దాన్ని ప్రపోజల్లో పెడతాం, ఇప్పుడు ఉన్న రూట్ లేదో లింకు రూట్లకు పోండి అని చెప్పాడు. చెప్తే ఏం సార్ మేము 150 మా ఒక్క గ్రామాన్ని 123 ఎకరాలు పోతుంది, మేము భూమి పోగొట్టుకొని రూటు లేకుండా మేము ఎట్లా సంతృప్తి పడతాము, అలా ఏం లేదు సార్, అయినా మాకు రూటు ఇస్తామని కలెక్టర్ గారు వాళ్ళు చెప్పారు కదా, చెప్పిన తర్వాత ఇలాగేం చేస్తున్నారు అని మేము అడిగితే అంతేనండి అంటే ఇవాళ వాళ్ళు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎన్సీలు అంతా కొలతకు వచ్చారు. మేము కొలత వారిని, ఎన్సీ వాళ్ళని, ఆర్డీఓ గారిని ఆపేశామండి. మేము వాళ్ళ మీద దౌర్జన్యం చేయలేదు, మేము ఏమి చేయలేదు. మాకు రూట్ సౌకర్యం కల్పించండి, మా రూట్ని కొలవండి. ఆర్ఎన్బి వాళ్ళు కానీ అందరూ వచ్చి మా రూట్ కొలిసిన తర్వాతనే, మా రూట్ వచ్చిన తర్వాత మేము తక్షణమే మీకు కొలతలకి మేము ఒప్పుకుంటాము అని మా డిమాండ్ చేశామండి. వాళ్ళు ఆర్డీఓ గారు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదే మా ప్రధాన సమస్య. రెండవది, మాకు ఎయిర్పోర్ట్లో మా గ్రామంలో భూములు నష్టపోతున్నారు కాబట్టి మా దగ్గర 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన పిల్లలు ఉన్నారండి చాలామంది. మాకు భూమి పోయిన ప్రతి వ్యక్తికి మా ప్రధాన డిమాండ్ అందులో చిన్న జాబ్ నుంచి పెద్ద జాబ్ వరకు ఉంటాయి.
వాటిలో కూడా మాకు జాబులు కల్పించాలి. మా గ్రామమే కాదు, గాడపల్లి, నక్కలపల్లి మా 3 గ్రామాలకు కూడా జాబులు కల్పించాలి. అది కూడా రెండో డిమాండు. మూడో డిమాండు మాకు రేటు కూడా మంచిగా కల్పించాలని డిమాండ్. ఇంతేనండి. అంతేగాని మేము దౌర్జన్యము ఎయిర్పోర్ట్కి రావద్దట్లే. ఎయిర్పోర్ట్ రావటం మాకు మా ఒక్క ఊరు నుంచి మన తెలంగాణ, మన వరంగల్ జిల్లా నష్టపోవద్దు. మేము తక్షణమే ఇస్తానికి మేము సంతోషంగా ఉన్నాం. కానీ మా ఒక్క డిమాండ్ రోడ్డుని మాకు ఇస్తే మేము ప్రధానంగా సంతోషంగా ఉంటామని మా అదే డిమాండ్ అండి. ముఖ్యంగా ఒక 3 డిమాండ్లు చెప్తా ఉన్నారు. ప్రధానంగా వీళ్ళకి నష్టపరిహారం విషయంలో వాళ్ళు సంతృప్తి పరిచే విధంగా ఒక నష్టపరిహారం అయితే ఇవ్వాలని, దాంతోపాటు ఏదైతే రంగశాయిపేట నుంచి నెక్కొండ వెళ్ళేటువంటి ఈ రోడ్డును తీసివేసే క్రమంలో ఈ 3 గ్రామాలకు సంబంధించి నక్కలపల్లి కావచ్చు, గాడిపల్లి కావచ్చు, గుంటూరుపల్లికి సంబంధించి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రూటు మామ్నూరు వైపు ఖమ్మం హైవే మీద ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక రూటు ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్. దాంతోపాటు ఈ గ్రామాలకు సంబంధించి భూములు కోల్పోయే ఎవరైతే రైతులు ఉంటారో ఆ ఇళ్లకు సంబంధించిన పిల్లలు 10 చదువుకొని ఉండే అవకాశం ఉంటుంది. 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన పిల్లలు ఉంటారు, డిగ్రీ చదివిన, పీజీ చదివిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ విద్యా అర్హతకు తగినటువంటి ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి ఒక డిమాండ్ కూడా లేవనెత్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సునీత.